అంటే ఇట్ మీన్స్ ఏంటంటే జనరల్‌గా కూల్ మినరల్‌లో స్వెల్లింగ్ తక్కువ. మనకి ఈ మోటోమోర్లలైట్ మినరల్‌లో స్వెల్లింగ్ బాగా ఎక్కువ. ఈ ఇన్‌లైట్ మినరల్‌లోకొస్తే అంటే అటు మనకి కూల్ మినరల్‌కి ఇటు ఇటువైపు ఏమో మోటోమోర్ల మినరల్‌కి మధ్యలో ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ స్వెల్లింగ్ కాదు, తక్కువ స్వెల్లింగ్ కాదు. మీడియంలో ఉంటుందన్నమాట. సో దీనికి ఇంటర్మీడియేట్ స్వెల్లింగ్ అనేది మనకు ఉంటుంది. ఇంటర్మీడియేట్ స్వెల్లింగ్ అనేది మనకి ఉంటుంది. అండ్ ఇంటర్మీడియేట్ 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 ష్రింకేజ్ ఉంటుంది. ఇంటర్మీడియేట్ ష్రింకేజ్ ఉంటుంది. ఇంటర్మీడియేట్ ష్రింకేజ్ అనేది ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి లాటరైట్ సాయిల్, టాల్కమ్ పౌడర్, ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇది ఇల్లైట్ మినరల్స్, ఇల్లైట్ మినరల్ కి. ఓవరాల్ గా మనకి ఈ బాండింగ్ దృష్ట్యా ఏది పెద్దది ఏది చిన్నది అనుకుంటే అకార్డింగ్ టు బాండింగ్ హైడ్రోజన్ బాండింగ్ పెద్దది. హైడ్రోజన్ బాండింగ్ అనేది పెద్దది. ఏంతో పోలిస్తే అయానిక్ బాండింగ్ తో పోలిస్తే హైడ్రోజన్ బాండింగ్ పెద్దది. దీంతో పోలిస్తే మనకి వాటర్ బాండింగ్ తో పోలిస్తే అయానిక్ బాండింగ్ పెద్దది. అయానిక్ బాండింగ్ తో పోలిస్తే హైడ్రోజన్ బాండింగ్ పెద్దది. అంటే నువ్వు ఉపయోగించేటటువంటి సాయిల్స్ అనేవి వాటర్ బాండింగ్ కాకుండా, అయానిక్ బాండింగ్ కాకుండా హైడ్రోజన్ బాండింగ్ ఉన్నటువంటి సాయిల్స్ కనుక నువ్వు ఉపయోగిస్తే అవి ఆ సాయిల్స్ అన్ని కూడా బెస్ట్ సాయిల్స్ ఫర్ కన్స్ట్రక్షన్ కేటగిరీ. అంటే కన్స్ట్రక్షన్ కి మాత్రం అది మనకి ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా మనకి ఎగ్జామ్ అడిగేటప్పుడు బాండింగ్ అనేది వాటర్లో మనకి అడిగేటప్పుడు ఈ రకంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ మనకి కాంపాక్షన్. వాట్ ఈజ్ కాంపాక్షన్? ఇందులో మట్టి వేస్తాం. ఒక పాత్రలో మట్టి తీసుకున్నాం. మట్టి తీసుకున్న ఇది డ్రై సాయిల్ ను తీసుకున్నాం. డ్రై సాయిల్ తీసుకున్న తర్వాత డ్రై సాయిల్ ని నువ్వు తీసుకున్నావు. తీసుకున్న తర్వాత నువ్వు ఏం చేస్తావు? మట్టి వచ్చింది. మట్టి వచ్చిన తర్వాత మనకి ఇందులో ఏముంటాయి? వాయిడ్స్ అంటే ఖాళీలు ఉంటాయి. పార్టికల్కి ఖాళీలు ఉంటాయి.
ప్రెజర్ ని అప్లై చేసావు ఈ డైరెక్షన్. ప్రెజర్ ని అప్లై చేసావు అంటే Yes, sir. మట్టిని గట్టి కిందకి నొక్కుతున్నావు అనమాట. కిందకి అడుస్తున్నావు. కిందకి అడుస్తున్నావు